బైబిల్లో ప్రేమ గురించి ఎంత చక్కగా చెప్పబడుతుందో కొన్ని దగ్గరలో ప్రేమ నిజంగా ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంత ఎక్కువగా బైబిల్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే అపొస్తలుడైన పౌలు, అలాగే యేసుప్రభు కూడాను, చాలామంది భక్తులు కూడాను, సువార్తికులు కూడాను ప్రేమ గురించి ఎక్కువగా చెప్పబడింది. అయితే ప్రేమ ఇక్కడ అపొస్తలుడైన పౌలు కూడా చెప్పాల్సింది ఏం చెప్పాడంటే, భార్యల్లారా, యాకోబు పత్రిక అట్లా ఉంటుంది, భార్యల్లారా మీ భర్తలు ప్రేమించండి మొట్టమొదట, పిల్లల్లారా మీ తల్లిదండ్రులని సన్మానించండి. ప్రభు మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ప్రేమించండి. అంటే ప్రభువు ప్రేమించడం ఏంటి అనుకుంటున్నారా? దేవుడు ఒకడే, దెయ్యాలు ఎన్ని ఉన్నప్పుడు కూడా దేవుడు ఒకడే. ఆ ఒక దేవుడు ప్రేమ ఎలాగుంటుందంటే, మనం పుట్టకముందే భూమి నిరాకారంగుండు శూన్యంగుండు ఉండును, అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని ఫస్ట్ ఆత్మే ఉన్నది. మరి గ్రంథాల ప్రకారంగా కొన్నిట్లో రూపం అసలు లేదు, ఆత్మ ఎలాగుంటుందని చెప్పలేము. ఎలాగుంటుంది దాని రూపం అంటే, మరి ఈ ఆత్మ దేవుడు ముందు ఆలోచించి అన్నీ సృష్టించిన తర్వాత 6 దినములను, ఆ 6వ దినము మా నరుని లాస్ట్ని సృష్టించాడు. ఎంతో ప్రేమించాడు, అన్నీ సమకూర్చాడు. మనిషికి పండ్లు, ఫలాలు, చెట్లు, పొట్లు అన్నీ మానవుడిని ప్రేమించాడు కాబట్టి, దేవుడు ఎంతో ప్రేమించాడు కాబట్టి అన్నీ అనుకూలంగాను మానవుడిని, జంతువులేంటి, పిక్షికలేమిటి, పక్షులేమిటి, నక్కలేమి, ప్రతి ఒక్క జంతువులు, కుక్కలేమి, ఈ రోజున కుక్కలు పెంచుతారు చాలామంది, పిట్టలు పెంచుతారు. ఈ ఒక జంతువులతో మనం ఎన్నో ఆడుకుంటున్నాం ఆటలు, ఎంత సంతోషంగా. అంటే ఇదంతాను ఏంటి, దేవుడు మనల్ని ప్రేమించి, నా పిల్లలు, నా చిన్న తల్లిదండ్రులు పిల్లలే కంటాం కదా, పిల్లలకి బొమ్మలు ఇస్తుంటాం, ఇది ఆడుకొని అలా ఆడుకొని ఆనందంగా ఉంటే తల్లిదండ్రులకి ఎంతో ఆనందం. ఆ పిల్లలు సరదాగా ఆడుకొని సంతోషంగా ఉంటే అక్కడక్కడ సంతోషం. వాళ్ళకైనా బాగోలేదు అనుకోండి, మనశ్శాంతి ఉండదు. అలాగే పెళ్ళిళ్ళు చేస్తారు, ఎన్నో చేస్తారు, చదివిస్తారు, ఏ జాబ్ ఏది చేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారని తెలిసి చాలు వాళ్ళకి ఎంతో సంతోషం. అంటే తండ్రి తాలూకా విషయం అలాగ ఉంటుంది. వాళ్ళు ఏదైనా నాకు ఇవ్వాలి, నేను తింటాను, నాకు చూడాలి, నన్ను పెంచాలి అని వాళ్ళు అనుకోరు. కానీ వీళ్ళు మాత్రం, వీళ్ళు పిల్లల వరకు వచ్చేసరికి వీళ్ళకి తెలుస్తుంది, వీళ్ళ పిల్లలు అలాగే పెంచుతారు. ఎందుకంటే పిల్లల మీద దేవునికి ప్రేమ ఉంటుంది. అలాగే ప్రతి మనిషికి పిల్లల మీద ఉంటుంది. తల్లిదండ్రుల మీద ఉంటుందా? కానీ ఉండదు. తల్లిదండ్రులు పిల్లలు పెంచుతారు. ఆ తల్లిదండ్రులు కూడా బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులు ప్రేమించాలి. దేవుడు కూడా ఎలా ప్రేమించాడు అలా ప్రేమించాడు. దేవుడు అందుకే మానవులందరినీ సృష్టించి ఎంతో మనం ఆనందంగా ఉండడం కోసం నదుల్ని, చెట్లని, మొక్కల్ని, పూల చెట్లని అన్నీ సృష్టించి ముందే మనం ఊహించి మన దగ్గర అన్నీ ఉంటుండగా, లాస్ట్ అన్నీ ఉంటుండగా ఆయన నరుణ్ణి నిర్మించాడు. అది గ్రేట్. ఆయన ప్రేమమయుడు. అదే కాదు, మన కూడా ఇప్పుడు ప్రేమ కలిగి జీవించండి అంటున్నాడు. యేసుప్రభు ఈ భూమి మీద పుట్టి అందరిలా కాదు, కానీ కేవలంగా మన కోసం, ప్రజల కోసం ఆయన పుట్టి ప్రజల్లో ఉండి, చనిపోయిన లేపి, గుడ్డోళ్ళు కళ్ళిచ్చి, ఆకలనే వాళ్ళకి రొట్టెలు పెట్టి, అలాగే చేపలు ఇచ్చి, ఎన్నెన్నో ఈ యేసుప్రభు ఈ మానవులకి చేశాడు. మన కోసమే కేవలంగా ఆయనేమి ఇల్లు కట్టుకోలేదు, ఆయనే పెళ్లి చేసుకోలేదు, ఆయన ఏమైనా ఇక్కడ బిల్డింగ్లు కట్టలేదు, నీటి మీద నడిచాడు, చనిపోయిన లేపారు. ఈ రోజున చిన్న వైద్యం చేస్తేనే లక్షలు ఇచ్చేస్తారు డాక్టర్లు. అలాంటిది లాజరు చనిపోతే బ్రతికించాడు. పేదోళ్ళ ఇంట్లోకి వెళ్ళి లాజర్ను బ్రతికించాడు. అలాగే ఒక శతాధిపతి వస్తే వాళ్ళ కుమారుడు చనిపోయిన పరిస్థితి ఉంటే, నీ కుమారుడు బాగుపడ్డాడని చెప్పగానే ఆయన బ్రతికించాడు. అంటే ఈ ప్రభువు మనల్ని మంచి కోరి ఆయన పుట్టి, ఆయనే దేవుడిని మనం తెలుసుకోవడం కోసం ఆయన ఈ భూలోకం పుడితే ఆయన చంపీడు అన్నీ చేసేసారు. అయినా ఇప్పుడైనా మీరు తెలుసుకుంటారని, చనిపోయిన తర్వాత సమాధి నుంచి లెగుస్తున్నానని లేచాడు యేసు ప్రభు, ఆయన దేవుడు అని అందరూ నమ్మారు. ఇంకా ఆయనే దేవుడు, ఇంకెవరు కారు. ఎందుకంటే ఎవరు చనిపోయిన లేపలేదు, బ్రతికించలేదు, ఏం లేదు. అది ఎంత అబద్ధమే, ఎక్కడ లేదు కూడాను. సమాధి నుంచి లేచాడు, ఎంతమంది కులిపోయి చచ్చారు సమాధంలో నుంచి.
ప్రభు అక్కడే 40 లేచడమే కాదు, ప్రభు 40 దినములు ఈ భూమి మీద ఉండి అందరికీ ఇదిగో నా గాయాలని తోమకండకు చూపించాడు. మళ్ళీ మీ దగ్గర కొంతమంది నమ్మలేదు. మీ దగ్గర ఏమోనంటే 2 చేపలు ఉన్నాయన్నారు. అవి ఇలా డెవలప్మెంట్ వేసి చూపించాడు, డబల్ చేసి. అప్పుడు నమ్మారు ఈయన నిజమైన నా తండ్రి అని. అలాగా దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. అందుకే మనం కూడా ఏంటంటే భార్యలారా భర్తలు ప్రేమించండి, భర్తలారా భార్యలు ప్రేమించండి, పిల్లలారా మీ తల్లిదండ్రులని సన్మానించండి అంటున్నారు. పిల్లలకి మనం సూట్లు కొంటాం, ఎన్నెన్నో అన్నీ కొని ఇస్తూనే ఉంటాం. కానీ తల్లిదండ్రులకి పిల్లలు ఏమి ఇవ్వకపోయినప్పుడు కూడాను ఆనందంగా నవ్వుతూనే ఉంటారు, నా పిల్లలు బాగుండాలని. వాళ్ళ పుట్టినరోజులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, అన్ని విషయాల్లో నా తల్లిదండ్రులు వెళ్తూనే ఉంటారు. తండ్రి ముఖంలో ఆనందం ఎప్పుడు చూడగలుగుతారు తెలుసండి? తండ్రికి ఏమీ కొనక ఒక రోమాలు నాకు కూతురు కొన్నదని తెలిస్తే చాలు ఆనందపడిపోతాడు. ఆహా, నీకోసం ఇదిగో ఈ పాయసం తెచ్చిందానికి ఆనందపడిపోతాడు. ఇది తండ్రి ప్రేమ. వాళ్ళ ముఖంలో ప్రేమ చూడాలి. వీడు ఎకరా రాసిచ్చినా, వీడి కిడ్నీలు అమ్మిసి ఇచ్చేసినా వాళ్ళ ముఖంలో ఆనందం కనపడదు. అయితే ఇక్కడ ఏంటంటే తండ్రి ప్రేమ గొప్పది. యేసు ప్రభువు కూడా నా ప్రేమ వల్లే మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమే. ప్రేమ చిన్న విషయం కాదు. ఆ ప్రేమ అలాగే మీరు ప్రేమించాలంట. అలాగే భర్తను ప్రేమించమన్నారు, భర్త భార్యని ప్రేమించమన్నారు. ఎందుకంటే ప్రేమకి జీవించమన్నాడు. ఎందుకంటే ఒకరు అందంగా ఉంటారు, ఒకరు అందంగా ఉండకపోతారు. కానీ శరీర ఆరోగ్యం, అనేక బాధలు కలిసి ఉంటే కలిసి సుఖమన్నారు. చాలామంది పెళ్ళి ఇంత పెద్దలు అప్పులు చేసి అన్నీ చేసి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తారు. ఇల్లులు కూడా తాకట్టు పెట్టి పిల్లలు ఆ పెళ్ళి ఆనందంగా ఉంటే ఆ సంతోషమైన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, వారం అవ్వకనే ఈడి శాంకలకి ఎదరుగునని ఇంకోటి చూస్తుంది. అది వెంటనే ఈడు వదిలేస్తారు, గింట కెక్కుందని వెనక్కి తోసేస్తాడు. అక్కడి నుంచి అలాగే మగవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే మంచి అందమైన భార్య ఉన్న ఎక్కడో ఉన్నది ఇలా చూస్తారు కుక్కలాగా. అప్పుడు వీళ్ళు కూడా గింటేస్తారు. ఆ ఒక గొడవ వచ్చిన తర్వాత వాళ్ళు కలాలంటే ఎప్పుడు కూడా కలవలేరు. ఎందుకంటే మనస్సు విరక్తి అయిపోద్ది. అందం ముఖ్యం కాదు. కోకిల ఉంటుంది, కోకిల నల్లగా ఉంటుంది, దాని కోత ప్రపంచానికి వినిపిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. దాన్ని బట్టి పాటలు కూడా కవులు రాశారు. కోకిల నలిపే కోకిల, అది నలిపే. అలాగే గుణం కావాలి. మనిషి నల్లగొన్ని తెల్లగొన్ని ఎలాగొన్నాం కాదు. క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటే వాడు మనిషి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. క్యారెక్టర్ లేని వాళ్ళు వేస్ట్. నిజంగా ప్రేమ కలిగి జీవించమన్నాడు. ప్రేమ ఎలాగ పోతుంది, ప్రేమ ఎలాగ వస్తుంది అని తెలుసుకుంటారా? ప్రేమ ఎలాగ వస్తుంది పోతుంది అంటే పోయిన ప్రేమ రాదు. ఎలాగ ప్రేమ వస్తుంది? రావడం కష్టమే, ప్రేమ పోవడం కూడా ఈజీయే. ప్రేమించడం కష్టం కానీ ప్రేమ పోవడం ఈజీ. ఎలాగంటే ఒక పాలు కానీ ఏమన్నాయి అనుకోండి, అందులో ఒక చిన్న పులుపు ఏదైనా చింతపండు కానీ ఏదైనా వేసామనుకోండి, పాలన్నీ మొక్కలు అయిపోతాయి, పెరిగైపోతాయి, మరి పాలు అవ్వవు. అలాగే చూడరానిది భర్త కానీ చూసిన, భార్య తప్పు చేసిన, భర్త తప్పు చేసిన చూసిన తర్వాత జీవితాంతం విరక్తి వచ్చేది, ఆందోళన అయిపోద్ది. వాళ్ళు ఎప్పుడు కూడా కలవలేరు. అందుకే ఇనుము ఇరిగింది అనుకుని ఎనమారు మమ్మారు అతకవచ్చు అంట కమ్మరీయుడు. మనసు ఇరిగితే అతకలేడు, అది ఎప్పుడు కూడా కుదుట పడదంట. అలాగే పాలు ఇరిగిపోయి అనుకోండి, పెరిగి చేసి పాలు అవుతాయా? చిన్న పులిపేయండి పాలులోన, వెంటనే అవి ముక్కలు అయిపోతాయి. మామూలుగా అవ్వదు, పిరికది వాడడమే తప్ప టీ చేసుకోవడానికి కానీ దేనికి మళ్ళీ పనికిరాదు. కాబట్టి కొన్ని ప్రేమలు కూడా అలాగే కుక్కల్లాగా మంచి అందం ఇవన్నీ కాదు, అక్కడ శరీరం ఏదైనా ఒకటి. కానీ హృదయం మంచిదైనప్పుడు, మంచి మనస్తత్వం ఉండేటప్పుడు, ఒకరి కోసం నా భార్య అంటే నాకు ఇష్టం, ఆయన గురించి ఏదైనా చేస్తానని, భర్త అంటే ఇష్టం, ఆయనకి ఇది వండాలని, నా భార్య ఇదని, ఆమె ఎలాగున్నారని, ఏ మందులు ఎలాగుంది, ఆరోగ్యం ఎలాగుంది, ఈయన నా పక్కన నిలబడితే చాలు, ఏం చేయకపోయినా పర్వాలేదు అనేది ప్రేమ అంటారు దాన్ని. కొడితే కొట్టాలి రా, శిక్ష కొట్టాలి అంటే అది కాదు. అది శరీర బలం కూడా అన్ని వేళలో ఉండవు. ఇద్దరికీ ఏజ్ అవుతే ఇద్దరికీ తగ్గిపోతాయి. అయితే ఒకరికి ప్రేమ అభిమానం అనేది చూసుకోవాలి. చూసుకుపోయి ఏదైనా పనికిరాని పనులు చేస్తే విరక్తి అయిపోతాయి, పెరిగైపోయినట్టు. అది ఎందుకు పనికిరాదు, నిలువ కూడా ఉండదు. పెరిగైపోతే పాలుగా ఉన్నప్పుడే దాన్ని జున్నుగా చేసుకోవచ్చు, పాలని టీ చేసుకోవచ్చు, ఆ పాలని బలానికి ఆర్లక్స్ చేసుకోవచ్చు, పాలుగా ఉన్న. అలాగే ప్రేమ ఉంటే అలా ఆనందం సంతోషంతో ఉంటారు. ఆ ప్రేమే లేదనుకోండి,
ఇంకా ఇక వాళ్ళు నిజంగా దగ్గరుంటే మనశ్శాంతి వాళ్ళకు ఉండదు. వాళ్ళు దూరంగా విడిపోయిన వాళ్ళు సింగిల్గా ఉంటేనే అప్పుడు ఆనందంగా ఉంటారు. వాళ్ళు మనస్పర్ధలు వచ్చేస్తాయి. అయితే ఈ మనస్పర్ధ రాకున్నా బయట రూపాలు చూసి ప్రేమించడం కాదు, కానీ మనస్సు విషయంలో ప్రేమించి ఒకరికొకరికి సహకారంగా ఉంటే ఈమె ఆయన ఏదైనా సహాయం చేస్తే ఆమెకి ఈయన సహాయం చేస్తారు. అలాగే ఒకరికొకరు ఆరోగ్య విషయంలో ప్రతి విషయం కాపాడుకుంటూ పిల్లలు కానీ కుటుంబం కానీ ఎన్ని విడిపోయినా వాళ్ళు ఏకంగాను జీవితాంతం హ్యాపీ బతకగలుగుతారు. లేదంటే కుక్క కన్నా ఈహనమైన బ్రతుకులు అయిపోతాయి. ప్రేమ కలిగి జీవించండి. థ్యాంక్ యూ. ప్రభు చెప్పినట్టు.